నాన్న ఏమండి కంగారు పడకండి, హాస్పిటల్కి వచ్చాం. నాన్న కంగారు పడకండి. టెన్షన్ పడద్దండి, టెన్షన్ పడకండి. హాస్పిటల్కి వచ్చేసాం. డాక్టర్ గారు, డాక్టర్ గారు, డాక్టర్ గారు, మా నాన్నగారికి బాగాలేదండి, నడవలేకపోతున్నాడు. చూడండి అమ్మా కొంచెం. జాగ్రత్త నా పిల్లలు తీసుకెళ్ళి, జాగ్రత్త. పిల్లలు సైడ్ ఏం సైడ్. జాగ్రత్తగా తీసు. జాగ్రత్త, జాగ్రత్త అమ్మ, జాగ్రత్త అండి. నాన్న నాన్న కంగారు పడకండి, హాస్పిటల్కి వచ్చాం. ఏమండి వచ్చేసాం, మనం హాస్పిటల్కి వచ్చేసామండి. టెన్షన్ పడద్దండి. ఇక్కడ జాగ్రత్తగా పడుకోబెట్టు. ఏమైందమ్మా? ఏమైంది? ఎప్పటి నుంచి ఇలా సడన్గా ఇంట్లో పడిపోయారు మేడం, అప్పటి నుంచి కళ్ళు తెరవట్లేరు. నిన్నంతా బాగున్నారు మేడం, ఈరోజు అస్సలు సడన్ గా పడిపోయారు. ఏంటో తెలియట్లేదు. అసలు బీపీ ఆపరేటర్స్ నాన్న ఇప్పుడు కొంచెం అన్ని పరీక్షలు చేశాను, అంత బాగానే ఉంది. బీపీ కొంచెం ఎక్కువగా ఉంది, అంత సమస్య ఏం లేదు. బహుశా ఏమైనా మానసికంగా ఏదైనా వేదనలో ఉండుంటారు. ఎవరైనా ప్రాణ స్నేహితులు, హితం చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? మంచి పలకరించే వాళ్ళు ఎవరైనా ఉంటే పిలిపించండి. కొంచెం ఏదైనా మానసికంగానే వేదనగా ఉన్నట్టుంది, అంతకన్నా ఎక్కువ లేదు. టెన్షన్ పడకండి. కొంచెం ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే పిలిపించండి, మాట్లాడతారు. ఉన్నారు మేడం, మా మామయ్య అవుతారు, మా నాన్నగారికి ప్రాణ స్నేహితుడు. కొంచెం పిలిపించండి ఇస్తాను మేడం, ఎందుకంటే తప్పకుండా ఫలితం ఉంటుంది. కొంచెం పిలిపించి మాట్లాడించాను. అలాగే మేడం. ఏం కాదమ్మా, టెన్షన్ పడకండి. మానసిక వేదనతో వచ్చే ఇది బీపీ రైస్ అలాంటివి. టెన్షన్ పడకండి, పిలిపించండి. ఓకే మేడం. అయితే కొంచెం అడ్మిషన్ చేద్దాము, ఎందుకంటే అబ్జర్వేషన్ ఉంటుంది, పైన వాటికి తీసుకెళ్దాము. కొంచెం సేపు అడ్మిషన్ ఉండి ఫ్లూయిడ్ అది పెడితే కొంచెం కరెక్ట్ అవుతుంది. భయపడకండి.
ఓకే మేడం. సిస్టర్స్ నాన్న జాగ్రత్తగా ఎక్కించండి సిస్టర్. పైన రూమ్ దగ్గర తీసుకెళ్ళి అడ్మిషన్. జాగ్రత్తగా తీసుకెళ్ళి. Gitu. Boleh dong? Patang. Kalian. పడుకోబెట్ట. జాగ్రత్త, ఇక్కడ హైట్ ఉంది. అది అది చాలా తీయాలి. జాగ్రత్త. సిస్టర్ రామ్మా, ఫ్లూయిడ్ కనెక్షన్. నాన్న నాన్న ఏం కాదమ్మా, భయపడకండి, కొంచెం అబ్జర్వేషన్లో ఉంచుదాము. సిస్టర్ కొంచెం చూసుకుంటుంది. ఇప్పుడు పల్స్ ఆక్సిమీటర్ అది చూస్తాము. నాన్న కంగారు పడకండి, దానికి కనెక్ట్ అవుతుంది. నీకేం కాదు మా నాన్న, కంగారు పడకండి. ఏం కాదండి, ఏం కాదు అండి. తొందర టెన్షన్ పడద్దు. మనం డాక్టర్ గారి దగ్గరే ఉన్నాము. ఏం కాదమ్మా, టెన్షన్ ఏం పడకండి. ఇంతకుముందు ఎప్పుడన్నా అయిందా ఇలాగా? లేదు మేడం, ఎప్పటికన్నా లేదు. బాగా టెన్షన్ పడ్డట్టున్నారు అంతే, ఇంకేం లేదు మేడం. నేను అనుకుంటున్నాను. ఏదైనా మనోవేదన పెట్టుకున్నట్టున్నారు. కొంచెం దగ్గరగానే ఉండండి, ధైర్యంగా ఉంటుంది. కొంచెం ఆప్త మిత్రులు ఎవరైనా ఉన్నా పిలిపించండి. మీ మామయ్య గారు ఉన్నారు అన్నారు కదా, అవును మేడం. పిలిపించి కొంచెం సేపు మాట్లాడించి అలా చేస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. అంతా మంచిగా అయిపోతుంది. బీపీ అనేది కొంచెం ఎక్కువ అయింది, తగ్గిపోతుంది. భయపడకండి. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. డాక్టర్ గారు పిలిపించండి అమ్మ, తప్పక ఫలితం ఉంటుంది. పిలిపించండి ఒకసారి, కొంచెం సేపు సెట్ అయిపోతుంది. మీరు మంచిగా మాట్లాడితే. మేడం తప్పకుండా పిలిపిస్తాను. ఏమండి ఏమండి, ఒక్కసారి కళ్ళు తెరవరా ప్లీజ్, ఒక్కసారి ప్లీజ్ అండి, కళ్ళు తెరవండి. డాక్టర్ గారు నాన్న ఒకసారి చెప్పండి చూడండి మేడం. డాక్టర్ గారు ప్లీజ్, ఏమండి కళ్ళు తెరవరా ప్లీజ్, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి ప్లీజ్. ఒకసారి చూడండి అమ్మా.
పేషెంట్ డిస్టర్బ్ అవుతారు. మీరు ఎక్కువగా ఏడవద్దు. ఇక్కడ పేషెంట్కి రెస్ట్ ఇంపార్టెంట్. ఈ టైంలో ఏడవకండి ప్లీజ్. మీరు అక్కడికి వెళ్ళి కూర్చోండి, రెస్ట్ రూమ్లో కూర్చోండి. ఒక్కరు అటెండర్ మాత్రమే ఉండండి. కొంచెం రెస్ట్ తీసుకొనియండి, అంత సెట్ అయిపోతుంది కదా. మీరు ఏం కాదులేమ్మా. అక్కడ రెస్ట్ రూమ్లో కూర్చోండి. రండి అమ్మ కూర్చో. మీరు వచ్చేయండి. మీరు ఒక్కరే ఉండి అబ్జర్వేషన్ చూస్తూ ఉండండి. ఏదైనా అవసరం అంటే చెప్పండి. హలో 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 మావయ్య. హలో హలో మావయ్య, అమ్మా శాంతి. మీరు అర్జెంటుగా శ్రేయాస్ హాస్పిటల్ వనస్థలిపురంలో జింకల పార్క్ ఎదురుగా ఉంటుంది మావయ్య, అక్కడికి రావాలి. ఎందుకమ్మా? నాన్న అదే మీ ప్రాణ స్నేహితుడు కళ్ళు తెరవట్లేడు మావయ్య. ఎంత పిలిచినా పలకట్లేడు. మాకు చాలా భయంగా ఉంది మావయ్య. హాస్పిటల్ ఎందుకు? ఎంత పిలిచినా పలకట్లేడు మావయ్య, కళ్ళు తెరవట్లేడు. అయ్యో, ఏమైందమ్మా? నా మిత్రుడికి ఏదైనా యాక్సిడెంట్ అయిందా? లేదు మావయ్య, యాక్సిడెంట్ ఏం కాలేదు. గత 15 రోజుల నుంచి మానసిక ఒత్తిడికి గురైనట్టున్నాడు. ఎంత పిలిచినా పలకట్లేడు, కళ్ళు కూడా తెరవట్లేడు మావయ్య. మనసుకు దగ్గర వాళ్ళు వస్తే ఏమన్నా ఫలితం ఉంటుందేమో అన్నట్టుగా డాక్టర్ గారు చెప్పారు మావయ్య. ప్లీజ్ మావయ్య, మీరు తప్పకుండా రావాలి. చూడు శాంతి, మీరు అనుకున్నంత సులువు కాదమ్మా వాడు పడిన మానసిక క్షోభ. సరే కానీ నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నానులేమ్మా. వస్తున్నాను. సరే మావయ్య, రండి. మాస్టర్, ఏమైందమ్మా? చూడండి మావయ్య, అయ్యో తెరవట్లేడు. అయ్యో, ఊరుకో నాన్న, ఊరుకో. భాస్కర్ ఏమైందిరా మాట్లాడరా, పలకరా. రే ఏమైందిరా రే చూడండి. ఎందుకురా ఇలా? ఎంత మానసిక క్షోభ అనుభవించి ఇలా అయిపోతున్నావురా నువ్వు? ఇలా కాక నేను వచ్చాను చూడరా. అరే నేను వచ్చాను, మనోహర్ని వచ్చాను చూడరా. రే భాస్కరా, రే ఏంట్రా ఇలా అయిపోయావు నువ్వు? అమ్మా నమస్తే డాక్టర్ గారు. మీరు భాస్కర్ గారికి ఫ్రెండ్ అండి? అవునండి. అన్ని పరీక్షలు చేశాము, రిపోర్ట్స్ అన్ని నార్మల్గా వచ్చాయి. కంగారు పడాల్సింది ఏం లేదు. మానసికంగా వేదన పడుతూ నిస్పృహకు లోనై ఇలాంటి ప్రాబ్లం వచ్చింది. కొంచెం ఆప్యాయంగా మాట్లాడండి, పిలవండి, కొంచెంసేపు దగ్గరగా ఉండండి. ప్రేమను పంచితే అన్ని పరిస్థితులు ఎప్పుడైనా మానసికమైనటువంటి భావోద్రేకాల వల్ల ఇలాంటి శారీరకమైన సమస్యలు తలెత్తుతాయి. దీర్ఘకాలిక సమస్యలు అయినటువంటి బీపీ, షుగర్, ఇంకా క్యాన్సర్ లాంటివి కూడా సగం ఈ ఒత్తిడి వల్లనే వస్తూ ఉంటాయి. ఈ ఒత్తిడి వల్ల నిరాశ, నిస్పృహలకి దారితీసి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కొంచెం దగ్గరుండి
ఆప్యాయంగా పలకరిస్తూ ఉండండి, కొంతసేపు ఉండండి, అంత సెట్ అయిపోతుంది, భయపడే అవసరం లేదు. నమస్కారం. ఏయ్, నానా నానా భాస్కర్, కళ్ళు తెరవరా, ఒక్కసారి కళ్ళు తెరవరా. ఏమైందిరా నీకు? ఎప్పుడు నవ్వుతూ తుల్లుతూ మాట్లాడేవాడివి కదరా, ఏమైపోయావురా, ఇలా అయిపోయావురా? ఓ ప్రాణమా, ఓ నా ప్రాణమా, ఓ ప్రాణమా, ఓ నా ప్రాణమా, ఓ నా ప్రాణమా, కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేశావే, కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేశావే, కన్న సంతతే పాడెనెక్కేలా చేసిందే, కన్న సంతతే పాడెనెక్కేలా చేసిందే, అతి మమకారాలు అనురాగాలు తెంచుకోరా, నీ కోసం నువ్వు బ్రతకరా, నీ కోసం నువ్వు బ్రతకరా, నీ కోసం నువ్వు బ్రతకరా. ఓ ప్రాణమా, ఓ నా ప్రాణమా, ఓ ప్రాణమా, ఓ నా ప్రాణమా, ఓ నా ప్రాణమా, నీ హితం కోరే హితుని కోసం కళ్ళు తెరవరా, నన్ను వీడిపోవుట నీకు న్యాయమా, నీ హితం కోరే హితుని కోసం కళ్ళు తెరవరా, నన్ను వీడిపోవుట నీకు న్యాయమా, నాకంటే ముందే పుట్టావని తొందరపడి ముందుగానే నువ్వెళితే, నాకంటే ముందే పుట్టావని తొందరపడి ముందుగానే నువ్వెళితే, నేను అతలాకుతలమౌదునురా, నేను అతలాకుతలమౌదునురా, అతలాకుతలమౌదునురా, గుండె ఆగిపోయేనురా, నా గుండె ఆగిపోయేనురా. ఓ ప్రాణమా, ఓ నా ప్రాణమా, ఓ ప్రాణమా, ఓ నా ప్రాణమా, ఓ నా ప్రాణమా. కళ్ళు తెరవరా, కళ్ళు తెరవరా, రే రే ఎందుకురా? మనోహర్, మనోహర్నే వచ్చాను. రే మనోహర్,
నానా ఎందుకురా ఇంత మానసిక క్షోభకు గురవుతున్నావు? నేనున్నాను కదరా ఎందుకురా ఇంత మానసిక క్షోభ నీకు? చూడురా కూతురుందిరా శాంతి భాస్కరా కళ్ళు తెరిచి మామూలవరా మనోహర్ శాంతి శాంతి అమ్మేదమ్మా ఏం కాలేదురా, నువ్వు ధైర్యంగా ఉండురా నాన్న, నువ్వు ధైర్యంగా ఉండు. నాకు చాలా ఆనందంగా ఉందిరా, నువ్వు మళ్ళీ కళ్ళు తెరిచావు. మామూలుగా ఉండాలిరా. బాగున్నారండి? చూడండి, నేను చెప్పానా, చాలా సంతోషం. ఇలాగే నేను ఇంతకుముందు చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. ఇలానే మానసికంగా ధైర్యాన్ని ఇచ్చిన తర్వాత ఆరోగ్యం మంచిగా అవుతుంది అనే విషయం నేను చాలాసార్లు ఎక్స్పీరియన్స్ అయ్యాను. అందుకే అన్నాను, ఎవరైనా అలా దగ్గర ఉండి ప్రేమ ఆప్యాయతలను పంచితే అన్ని విధాలా మంచిగా ఉంటుంది. చాలా సంతోషం, చాలా సంతోషం. నమస్తే. భాస్కర, ఏమైందిరా? అందరినీ తలాకుతలం చేశావు. శుభవార్త అమ్మాయి చెప్పొస్తాను నేను మధ్యలో మాట్లాడుతాను. అమ్మా మామయ్య వచ్చాడమ్మా, మనోహర మామయ్య వచ్చాడమ్మా. నాన్న కళ్ళు తెరిచాడమ్మా. అవునా? కళ్ళు తెరిచారా? అవునమ్మా. ఎంత మంచి మాట చెప్పావు తల్లి. దేవుడా నా భర్తను బతికించావు తండ్రి, నీవు ఉన్నావు తండ్రి. దేవుడా, అమ్మా చాలా సంతోషం అమ్మా. అమ్మా కూర్చో. అమ్మా, ఉన్నట్టుండి నాన్నకి ఇలా ఎందుకయిందమ్మా? మీ నాన్న గత 10 రోజుల నుంచి ఏమైందంటే ఎప్పుడు ఏదో ఒక దిగులుగా ఉంటున్నారమ్మా. చాలా అలసిపోయారు, చాలా అలసిపోయారు. ఎప్పుడు ఏదో ఒక బాధతో ఉంటూ అలసిపోయి మదన పడిపోతున్నారమ్మా. ఎందుకమ్మా? బాధ్యతారహితంగా ప్రవర్తించే అన్నయ్యల సూటిపోటి మాటలకు, దెప్పడుపు మాటలకేనా అమ్మా? అవునమ్మా, నేను ఎంత ఓదార్చినా కూడా మీ నాన్నగారు వినలేదు. తిండి తిప్పలు తినకుండా ఎప్పుడూ ఏదో ఒక ఆలోచనలో మునిగిపోయి ఉండేవారమ్మా మీ నాన్న. నేను ఎంత చెప్పినా కూడా వినలేదు అస్సలు. కొన్ని పనులు నాన్న బాధ్యతగా చేసినా అవి మాకెవరికి అవ్వలేదమ్మా. నీకంటే ముందు పుట్టిన మీ అన్నయ్యలకే అర్థం కానిది నువ్వు చిన్నదానివి. అసలు నీకేం తెలుసని అవ్వలేదంటున్నావే? మీ నాన్న హీరో దత్తం గురించి నీకేం తెలిసే అసలు? అమ్మా, ప్రతి మనిషికి తన తండ్రి హీరో, కానీ నాకు మాత్రం నా తండ్రి హీరో కాదమ్మా. మీ నాన్న ఎన్నో తప్పులు చేశాడని హీరో కాలేకపోయాడా? మీ బాధ్యతలు సరిగ్గా నిర్వహించలేదని కోపమా? మీకు మంచి చదువులు చెప్పించలేదని బాధనా? ఆస్తిపాస్తులు సమకూర్చి ఇవ్వలేదని అసహ్యమా? లేక మీ జీవితాలు సెటిల్ చేయలేదని మీకు ఏమైనా కక్షనా అమ్మా? కాదమ్మా, కానే కాదు. చాలని జీతాలతో కని పెంచి పెద్ద చేశారు. ఈ సమాజంలో నడవడిక నేర్పిన మీరు దుర్మార్గులు ఎలా అవుతారమ్మా? మరి మీ అన్నయ్యలు బాధ్యతలను మరిచి ఏదో ఒక మాటలతో పుండు మీద కారం చల్లినట్టు ఎప్పుడూ అటువంటి మాటలతో గుండెల్లో కుచ్చుతూనే ఉన్నారమ్మా వాళ్ళు. నాన్న సంఘ సేవకుడు,
నిరాడంబరుడు, సమాజపరంగా హీరోనే కాదమ్మా, నాకు నాన్న ఒక ఆదర్శవంతుడు, గొప్ప సంస్కారవంతుడు. అంతేకాదు జన్మ సంస్కారుడు కూడా. సమాజానికి ఎదురొడ్డి మనందరినీ బ్రతికించాడు. తను అనుక్షణం కర్పూరంలా కరిగిపోతూ మనకు బ్రతుకునిచ్చాడమ్మా. అమ్మా, మాకు జన్మనిచ్చాడు, జీవితాన్నిచ్చాడు. తన కోసం తను ఏనాడూ ఆలోచించలేదమ్మా. తన సర్వస్వం తన భార్య, పిల్లలే అనుకున్నాడమ్మా నాన్న. నాన్న కష్టంలో ఏం మిగుల్చుకున్నాడమ్మా. ఈరోజు కూడా తన ప్రతి చెమట బొట్టును మన కోసం ధారపోసిన ఉదాత్తుడు, ఉన్నతుడమ్మా నాన్న. అమ్మా అమ్మా అంత గొప్పవాడమ్మా నాన్న. నాన్నకు ఏమిస్తే రుణం తీర్చుకుంటామమ్మా. మరు జన్మంటూ ఉంటే నాన్నే నా తండ్రిగా ఉండాలని నేను కోరుకుంటున్నానమ్మా. అమ్మా, అమ్మా, నా తల్లి, నా బంగారు తల్లి, ఎంత మంచి కూతుర్నివి, ఎంత బాగా ఆలోచించావు తల్లి. అమ్మా శాంతి, నీకు అసలు మాటలే రావనుకున్నానే. ఎంతగా ఎదిగిపోయావురా తల్లి, బంగారు తల్లి. నాకు చాలా సంతోషంగా ఉంది. దాన్ని భయభ్రాంతులకు గురి చేసావు కదరా. మామూలుగా నవ్వుతూ తులుతూ ఉండేవాడివి కదరా. ఎందుకురా ఒక్కసారిగా ఇలా అయిపోయావు? ఎందుకు ఇంత మానసిక క్షోభరా నీకు? ఏమైందిరా? మనోహర్, గత 10 రోజుల కిందట ఏమైందంటే, ఇంట్లో పని పాట లేనటువంటి 3 మగపిల్లలు, జులాయి రథవాలు, ఇంట్లో బయట అల్లరి, పని పాట లేదు, అనరాని మాటలు అని తూటాల్లాంటి మాటలతో నన్ను గుచ్చి గుచ్చి నా మనస్సు గాయపరిచారు. ఆవేశపడకురా. అంతే. ఆ తర్వాత నాకు ఏమైందో తెలియదురా. అప్పుడు అలా అలా నాన్న, అందరూ నన్ను హీనంగా చూస్తున్నారు. ఉద్యోగం లేదు, అది రాదు కూడా. ఆస్తి లేదు, ఉండాల్సినవి ఏవీ లేవు. ఇక నన్ను ఎవరు గౌరవిస్తారు నాన్న? నాకు తృప్తి ఎక్కడుంటుంది? ఈ వయసులో ఖాళీగా ఉండకపోతే కష్టపడి ఏదో ఒక ఉద్యోగం సద్యోగం సంపాదించి అందులో తృప్తి పడవచ్చు కదా. అప్పుడు నీకు అందాల్సిన గౌరవం అందదా? ఏం మాట్లాడుతున్నావురా పెద్దోడా? నాన్న, చదివించానని నువ్వు అనుకుంటున్నావు. నేను చదివిన చదువుకు బయట ఉద్యోగాలు దొరకట్లేదు నాన్న. నువ్వు ఇంకా పాతకాలం రోజుల మాదిరి ఆలోచిస్తూ మమ్మల్ని వెధవల్ని చేస్తున్నావు. పైగా ఏదో కొండంతో వినట్టు పెద్ద బోడి ఫీలింగ్ ఒకటి. అదిగో మా తల్లిదండ్రులు, వాళ్ళు మాకేం ఇవ్వలేదని మీలాగా వాళ్ళని అవమానపరుస్తున్నానా? బజారు పాలు చేస్తున్నానా? ఏం మాట్లాడుతున్నావు? దేశంలో ప్రజలంతా నిరుద్యోగులుగానే ఉన్నారా? ఏదో ఒకటి ఉపాధి సంపాదించుకొని బ్రతకట్లేదా?
నీలాగా ఈ విధంగా యథవ వేషాలు వేస్తున్నారా? పైగా పెళ్ళిడు వచ్చింది కదా అని పెళ్లి చేస్తే ఏడాది తిరక్క ముందే పోయి పుట్టింట్లో కూర్చుంది. సిగ్గనిపి ఎట్లా? నానా, నాది నాకే దిక్కు లేదు, ఇక దాన్ని నేనాడ భరించేది. పుట్టింట్లో భార్యను వదిలేయడం సంస్కారమా? కట్టుకున్న భార్య భారం అవుతుందా? పరువు ప్రతిష్ఠ లేనటువంటి మూర్ఖుడా. నీతులు చెప్పడం ఎవరైనా చెప్తారు. నాన్న కొన్ని మంచిదా? హేరా శేఖర్, ఇంటి పెట్టన ఉండేది లేదు, ఊరంతా మనదే, పని బాట లేదు. అటు ఇటు ఊరికి తిరగకపోతే ఏదైనా పని చేసుకొని చావచ్చు కదా. ఏం పని చేయమంటావు? మార్కెట్ సంగతి నీకు తెలిస్తే కదా. నన్నేమి అమలు పని చేయమంటావా? అంటే కష్టపడే మనస్తత్వం ఉండాలి కానీ అందరు కదా. కల్లిబల్లి మాటలతో కబుర్లు చెప్పకు నాన్న. నేను బిజినెస్ పెట్టాలి, 20 లక్షలు ఇచ్చి చావు, నా బ్రతుకు నేను బ్రతుకుతా. నీతో శ్రీరంగం నిధులు చెప్పించుకోవాల్సిన అవసరం నాకు ఉండదు. హేరా మోహన్, నువ్వు ఒక దేవదాసువి. ఊర్లో ఉన్న బార్లన్నీ నీవే. నాయన, నేను తాగబోతుంది కాదు. నేను తాగలేను. నేను తాగబోతుంది కాదు. ఛీ, నా కడుపులో చెడబుట్టావు కదరా. అడ్డమైన తిరుగుళ్ళు. చేతిలో బాటిల్ పెట్టుకొని నాకు తాగే అలవాట్లేదని నా ముందు శ్రీరంగనీతిని చెప్తున్నావు. పెద్ద మనిషి, నువ్వే కదా చెప్పింది సమాజ సేవ చేయాలని. నేను చేసేది కూడా అదే. అందరితో కలిసిమెలిసి తిరగాలని చెప్తున్నావు. నువ్వు చెప్పింది నిజమే. ఆ మజానే వేరులే. ఎరా యథవా, నేను చెప్పింది ఊరంతా అప్పులు చేయమనా? ఏమయ్యా పెద్ద మనిషి, నీతులు చెప్పడమేనా? మా బాగోలు ఏమీ పట్టవా? నీకేనయ్యా మాట్లాడమేమి? రే శేఖర్, ఇలా రారా. ఈ కొంప అమ్మేసి ముగ్గురం 3 వాటాలు వేసుకుని పంచుకుందాం. మనం హ్యాపీగా ఉందాం రా. సంతోషం. అలాగే అన్నయ్య, అలాగే అన్నయ్య. రే పెద్దాడా, ఏంట్రా మాటలు? కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? ఏంటా దుర్బుద్ధి? ఇంట్లో పెళ్లి కావాల్సిన ఆడపిల్ల ఉంది. ఆ పిల్ల గురించి ఆలోచించకుండా ఏంటి మీ నాన్నగారి మీదకి ఎగురుతున్నారు? ఏంటి మీ దుర్బుద్ధి? ఎదవల్ల అలా బుద్ధుండాలా కొంచెమన్నా? అమ్మా, మీరిద్దరూ వృద్ధాశ్రమానికి వెళ్ళండి, శాంతిని అనాథాశ్రమంలో చేర్పించండి. ఇక మేము ముగ్గురమన్నా పరువుగా బ్రతుకుతాం. మీకెటు పరువు లేదు కదా. దాని పెళ్లి సంగతి అంటారా? తల్లిదండ్రులుగా మీ బాధ్యత, మాకు ఎటువంటి సంబంధము లేదు. అక్కర్లేదు. కానీ పెంచిన నేరానికి ఆ శిక్ష వాళ్ళకి ఎందుకు పడాలి? మానవత్వం కోల్పోయి బుద్ధి మందగించి మీరందరూ లోకం తల దించుకునేలా ప్రవర్తిస్తున్నారు. నేను ఇప్పుడే ఏదన్నా ఉద్యోగం సంపాదించి నా బ్రతుకు నేను బ్రతుకుతాను.
నా తల్లిదండ్రులకు తోడుగా కూడా ఉంటాను. హే నానా, ఇల్లు అమ్మకానికి పెడుతున్నాం. కొనడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. డాక్యుమెంట్ ఎక్కడ దాచిపెట్టావో తీసిపెట్టు, బేరం తీస్తాను. డాక్యుమెంట్ పైన సంతకం తగిలెట్టు. అమ్మ నువ్వు కూడా సంతకం పెట్టాలి చూడు. సంతకం పెట్టకపోతే గుంజి చెరువులో తొక్కేసి చచ్చిపోయాడని చెప్పేసి డెత్ సర్టిఫికేట్ తీసుకొస్తా. ఖబర్దార్ ముసలాడా. రేయ్, మీరు కస్టమర్స్ని చూడండి, మిగతా పనులు నేను చూసుకుంటాను రా. నమస్తే రవి సేఠ్జీ. నమస్తే శంకర్, ఎలా ఉన్నారు? బాగున్నాను, థ్యాంక్ యూ. ఏంటి అనుకోకుండా ఎలా వచ్చారు? మీ వ్యాపారం బాగా సాగుతున్నట్టుంది కోట్ల. బాగానే సాగుతుంది. ఏం లేదు, ఒక 10 లక్షలు క్యాష్ కావాలి. అవునా? 20 లక్షలు ఇస్తాను. వెనక ముందు చూడకుండా నేను ఇచ్చేవాడిని కాదు కదా. ఆ సంగతి అదే అన్న, గ్యారంటీ ఏంటి? మా ఇల్లే గ్యారంటీ. అవునా? ఎటు ఇల్లు బేరం పెడదాం అనుకుంటున్నా. ఇదిగోండి, ఆ ఇంటి కాగితాలు కూడా తీసుకొచ్చాను. అయితే బాగుంది, కానీ ఇది మీ నాన్నగారి పేరు ఉంది కదా, మీరు ఎలా అమ్ముతారు? ముసలాయన, ఆయనదేముంది, మనం సంతకం ఎక్కడ పెట్టమంటే అక్కడ పెడతాడు. అలా అంటారా? అలా అయితే ముందుగా 1 లక్ష మీకు అడ్వాన్స్గా ఇస్తాను. సరే, ఒక 2 రోజులలో మిగతా క్యాష్ ఏర్పాటు చేస్తాను మీకు. అయితే ఇల్లు 2 కోట్లు దాని రేటు. మీరు క్యాష్ అరేంజ్ చేయగలిగితే మొత్తం 20 లక్షలు తక్కువ కూడా చేస్తాను. ఓహో, అలాగే 2 రోజులలో నేను ఏర్పాటు చేస్తానులేండి. అదేవిధంగా మనం ఈ రాత పోతులన్నీ ఉంటాయి కదా, అవన్నీ వాటిని మనం రాసుకోవటం జరుగుతుంది. అవన్నీ మీకు తెలుసు కదా. చేద్దాం, అట్లాగే చేద్దామండి. అలాగే చేద్దాం. అదే మీరు అడ్వాన్స్ ఇస్తామన్నారు కదా, 1 లక్ష రూపాయలు. అదే అడ్వాన్స్ ఇస్తాను మీకు. అలాగే ఇదిగోండి, మీకు 1 లక్ష రూపాయలు ఇచ్చారు. 1 లక్ష రూపాయలు ఇచ్చాను మీకు. 2 రోజులలో మిగతా సొమ్ము మీకు ఏర్పాటు చేసేస్తాను. మీరు అన్న ప్రకారంగా మీరు ఎంత అన్నారు ముందుగా? మీరు 2 కోట్లు మొత్తం క్యాష్ ఏర్పాటు చేస్తే ఒక 20 లక్షలు తగ్గిస్తాను. 20 లక్షలు తగ్గిస్తాను. 1,80,00,000 మీరు ఇస్తా అన్నారు. అదేవిధంగా మనం చేసేద్దాం. 2 రోజులలో మాత్రం మీరు ఈ విషయం మాత్రం ఎక్కడ మీరు అనకండి. నేనేం అనలేదు, మన మధ్యనే ఉండాలి. ఓకేనా? కానీ ఒక విషయం, మీరు 2 రోజుల్లోకి ఈ డబ్బు అరేంజ్ చేసుకోలేకపోతే ఈ ఇచ్చిన 1 లక్ష రూపాయలు కూడా క్యాన్సిల్ అవుతుంది. ఓకే, అదే విధంగా చేద్దాం. మీ ఇష్టం, జాగ్రత్త. నేనైతే దానికి రెడీ, అరేంజ్ చేయడంలో రెడీ. ఆ విషయం జాగ్రత్త. ఓకే, అలాగే. రైట్, థ్యాంక్ యూ. ఓకే. నమస్తే అంకుల్. రామ్మోహన్, కూర్చో. అంకుల్, మా నాన్నకు తెలియకుండా ఒరిజినల్ డాక్యుమెంట్ పట్టుకొచ్చాను. సంఘ సేవలో పడి జేబు ఖాళీ అయింది.
1,00,000 అప్పు ఇవ్వండి, లేదా ₹1,00,00,000 ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఓకే ఓకే. ఒరిజినల్ డాక్యుమెంట్ అయితే ఇచ్చేవి. సరే, ఈ 2 కోట్ల ప్రాపర్టీ దాకా ఉంది. ఓహోహో, పర్వాలేదు. ఓకే ఫరే. సరే, ఇదిగో 1,00,000. పద, ఇల్లు చూద్దాం. నమస్తే మేడం. కూర్చో శేఖర్. మేడం, ఇది మా ఇంటి డాక్యుమెంట్ నకలు మేడం. అర్జెంటుగా నాకు 20 లక్షలు కావాలి మేడం. ఈ ఇల్లుని మీకే అమ్మేస్తాను మేడం. ఓకే, కూర్చో. శేఖర్, ఈ ఇల్లు మీ నాన్న పేరు మీద ఉంది కదా, మ్యాటర్ ఏంటి? ఆయనకు ఆరోగ్యం బాగాలేదు మేడం. ట్రీట్మెంట్ కోసం అని చెప్పి నేను సంతకం చేయిస్తాను. మీరేం భయపడకండి మేడం. భయమా? నాకా? నా దగ్గర ఆ పదమే లేదు, ఆ డిక్షనరీలో లేదు నా పదం. 20 లక్షలు తేగా వస్తే శాల్తీలు ఉండవు. నా సంగతి తెలుసు కదా. మీ గురించి తెలుసు మేడం, అంత సేఫ్. ఓకే, చెక్కిస్తున్నాను, జాగ్రత్త. థ్యాంక్ యూ మేడం. ఇల్లు చూయించు పదా. ఓకే మేడం, దాన్ని చూపిస్తాను మేడం. నాడు రండి మేడం, చూసి. అవునా? 4 floors. 4 floors. రండి, చూస్తారా? ఇదిగో. పైకి వెళ్ళాలి మేడం, పైకి వెళ్దామా? సరే, ఓకేనా? ఓకే. సరే. నేను చెప్పినట్టు చేస్తే మీకు తక్కువ వస్తుంది. అలాగే. అది ఇప్పుడు ఇది ఫైనలా? ఇది ఫైనల్. ఓకే. జస్ట్ మా ఫ్యామిలీని తీసుకొచ్చి చూపించేసి ఓకే, ఓకే చేసేద్దాము. సరే. చేసేస్తే ఎందుకంటున్నానంటే ఏ విషయం చెప్తే నేను వేరే వాళ్ళు రెడీగా ఉన్నారు అందు గురించి. లేదు, ఇంకా వేరే వారికి చెప్పొద్దని చెప్పా కదా, ఇంకెవరికి తెలియనివ్వద్దు. ఓకే. నేను తీసుకొచ్చేసి జస్ట్ ఫార్మాలిటీగా చూపించడం అంతే, అంతవరకే. ఓకేనా? ఓకే, ఓకే, రైట్. ఓకే మరి, బాయ్. ఇదే ఇల్లు. సార్, పైకి కూడా వెళ్దాం సార్. ఓకే. ఇదేంటి క్లోజ్ ఉంది? ఇలా లిఫ్ట్. పైకి వెళ్దామా? ఓకే. మేడం, ఇదే మేడం మన ఇల్లు. ఇదే ఈ మొత్తం 4 అంతస్తుల బిల్డింగ్ మందే. రండి మేడం, చూపిస్తారు. లోపల చూపిస్తారు, రండి మేడం. ఇది లోపల మేడం, 4 floor మేడం. ఓకే, ఎంత 4 ఫ్లోర్లు ఉన్నాయి మేడం పైన. రండి మేడం. ఇది మేడం, ఇంకా ఇక్కడ ఉంది మేడం, ఇక్కడ మేడం. ఇది ఒక ఫ్లోర్ మేడం, ఇది ఒక రూమ్. ఇదే
ఇదే ఇల్లు 4 ఫ్లోర్లు అనమాట. ఈ 4 ఫ్లోర్లు అమ్ముతా అన్నారు కదా, మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ఓకే దా. ఇదే ఒక పోర్షన్. ఓకే దా ఇటు దా. ఇది కూడా ఒకటి. తర్వాత దీనికి ఇది కూడా ఉంది. అట్లాగే ఇట్లా మెట్లు ఇట్లా పైకి ఎక్కుతాం. ఓకేనా? అదే మరి చూద్దామా? పర్లేదు తర్వాత చూద్దామంటాం. ఓకే, అదే అక్కడ బయట చూసాం కాబట్టి సేమ్ అదే కదా, నీకు అర్థమైంది కదా. ఓకే నువ్వు లంచాలోనే శంకర్, ఎవరు వీళ్ళంతా? నేను అడ్వాన్స్ ఇచ్చాను కదా, ఏంటిది? నువ్వే కూడా అడ్వాన్స్ ఇవ్వడానికి నా దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, చూడండి. ఆపండి మీ సోని. ఈ ఇల్లు నాది. ₹1 కోటి ఇచ్చి తీసుకున్నది నా ఇల్లు. నా సామాన్లతో నేను ఇంట్లో అడుగు పెట్టాను. ఎవరు వస్తారో రండ్రా. ఏరా, నాకు తెలియకుండా చెప్పా అడ్వాన్స్ ఎట్లా చేస్తారా? ఎట్లా అమ్ముతారా మీరు అసలు? నాకు తెలియకుండా ఏం చేస్తారా మీరు అసలు? మిమ్మల్ని ఒక్కొక్కళ్ళని మీరు అసలు తెలియకుండా ఎట్లా అడ్వాన్స్ ఇచ్చారా? మీరు ఎట్లా తీసుకున్నారు మీరు అడ్వాన్స్ లో? మీరే మాకు తెలియకుండా అమ్మారన్నా. ఎట్లా చేస్తారు మీరు అసలు? ఇంత దుర్మార్గంగా చేస్తారు. నాకు తెలియకుండా అమ్మారన్నా. పెద్దోళ్ళని కూడా లెక్క లేకుండా మీరు ఇష్టం వచ్చినట్టు అడ్వాన్స్ తీసుకుని ఎవర్రా వీళ్ళంతా? నానా గమ్మునుండు. ఈ గంజి పోస్తున్నాం కదా, ఇల్లు అమ్మకానికి పెట్టాను, అర్థమైందా? నేను ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టు. గమ్మునుండు. ఈ ఇల్లు నాది, హక్కు నాది. నువ్వెవడరా అమ్మడానికి? నువ్వెవడరా? నీదెవరు కొనటానికి? ఇల్లు నాది. నానా నేను మర్యాద చెప్తున్నాను, నువ్వు గమ్మునుండు. నువ్వు గమ్మునుండు. చూసారా ముసలాయ్ గారు, ముగ్గురు ఇల్లు నమ్మేశారు. వీధిన పడ్డారు కదా, ముగ్గురు కలిసి మీ గొంతులు కోసారయ్యా. హలో, పోలీస్ స్టేషన్. హలో సార్, ఇక్కడ వీధి నెంబర్ 4లో భాస్కర్ గారి ఇంటి నుంచి ఫోన్ చేస్తున్నానండి. వాళ్ళ కూతుర్ని మా అన్నయ్యలు కొట్లాడుతున్నారండి. ఇక్కడ కొంచెం అర్జెంటుగా రండి సార్, ప్లీజ్ సార్. పంపిస్తారా సార్? సరే సార్. నువ్వు గమ్మునుండు. చెప్పింది నువ్వు గుమ్మనుండు. గమ్మునుండు చెప్తున్నా. ఆగండ్రా. ఏంట్రా మీరు? పోలీసులు వస్తున్నారు నాన్న, వస్తున్నారు. పోలీసులు వస్తున్నారు నాన్న. వద్దు వద్దు, పోలీసులు వస్తున్నారు. వాళ్ళ పని చేస్తారండి. మీరు కూర్చోండి, కూర్చోండి నాన్న. పోలీసులు వస్తున్నారు, వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళ సంగతి ఏందో వాళ్ళు చూసుకుంటారు. వస్తున్నారు.
ఏమైంది నాన్న? నాన్న ఏమండి నాన్న 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 ఏమైంది? ఏమండి లేవండి లేవండి ప్లీజ్. నాన్న 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 లేవండి నాన్న. కన్న తండ్రి పరువును రోడ్డు పాలు చేసిన కషాయి కొడుకులు, ఆస్తి కోసం కన్న ప్రేమనే తాకట్టు పెట్టిన దుర్మార్గులు, మీ నాన్న కలల సౌధము రాయి ఇల్లు, జన్మజన్మల పాపఫలమే సంతానం. లోకంలో ఏ తల్లిదండ్రులకు కూడా ఇలాంటి కొడుకులు పుట్టకూడదు. కంగారు పడకమ్మా, పోలీసులు వస్తున్నారంట, పక్క వీధిలోనే ఉన్నారట. కంగారు పడకమ్మా. నాన్న కంగారు పడకండి, పోలీసులు వస్తున్నారు. పోలీసులు వస్తున్నారు. అమ్మా, మీ నాన్నకు ఆరోగ్యం బాగాలేదమ్మా. ఈ ₹1,00,000 చెక్కును తీసుకుని ట్రీట్మెంట్ చేయించమ్మా. హాస్పిటల్కి తీసుకెళ్ళి మంచి మందులు ఇచ్చేసి ట్రీట్మెంట్ చేయించుకో తల్లి. వద్దమ్మా, మేము చేయించుకోగలం. పర్వాలేదమ్మా, నేనేమనుకున్నామ్మా, ఈ కష్ట సమయాలలో మేము ఆదుకోవాలమ్మా. తీసుకోమ్మా. సరే, నాన్న దగ్గరికి వెళ్దాం పద. పదమ్మా. భాస్కర్ గారు బాగున్నారా? ఇలాగే ఎప్పుడు హ్యాపీగా ఉండండి. అన్నీ బాగున్నాయి, టెస్ట్లు కానీ మిగతా అంతా కూడా రిపోర్ట్స్ అన్నీ నీట్గా వచ్చాయి కాబట్టి ఇంకే టెన్షన్ లేదు. మీరు డిశ్చార్జ్ చేస్తున్నాను, హ్యాపీగా వెళ్ళండి. మీ ఫ్రెండ్తో, మీ కుటుంబ సభ్యులందరితో కలిసి ఇంటికి వెళ్ళండి. కానీ మీరు మళ్ళీ ఇలా మానసిక వేదన తెచ్చుకున్నారంటే మాత్రం మళ్ళీ ఇలాగే రిపీట్ అవుతుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి, ఏ టెన్షన్స్ని తీసుకోకండి. చాలా సంతోషం మేడం గారు. మళ్ళీ నా ఫ్రెండ్, నా ప్రాణ స్నేహితుడు బ్రతికించినందుకు సదా కృతజ్ఞుని మేడం. ఇట్స్ ఆల్ రైట్. థ్యాంక్స్ అండి. బట్టలు సర్దమ్మా. చాలా సంతోషంగా ఉందండి. దిగులు పెట్టుకోకురా, దిగులు పెట్టుకోకు. హితుడా సన్నిహితుడా, హితుడా సన్నిహితుడా, మమకార బంధాలను తెంచుకొని కళ్ళు తెరవరా, జీవిత యథార్థము గమనించరా, జీవిత యథార్థము గమనించరా, సంతతి కాదురా నీకు సర్వం, నీలో సగ జీవితాన్ని పంచుకున్నది నీ శ్రీమతిరా నీ సర్వస్వం, నీ శ్రీమతిరా నీ సర్వస్వం. హితుడా సన్నిహితుడా, హితుడా సన్నిహితుడా, నీతో 7 అడుగులు కలిసి నడిసిన నీ ఆలి గురించి ఆలోచించరా, నీ ఆలి గురించి ఆలోచించరా. హితుడా సన్నిహితుడా, హితుడా సన్నిహితుడా, నీ స్వార్జితం నీకే సొంతం రా, నీ స్వార్జితం నీకే సొంతం రా, హక్కు మరెవరికి లేదురా, హక్కు మరెవరికి లేదురా. కడుపు చించుక పుట్టిన వారికైనా హక్కు లేదురా, కడుపు చించుక పుట్టిన వారికైనా హక్కు లేదురా.
నీలో సగమై జీవితానికి ఆలంబనమైన నీ అర్ధాంగికేరా, హక్కు అర్ధాంగికేరా, హక్కు అర్ధాంగికేరా. హితుడా సన్నిహితుడా, హితుడా సన్నిహితుడా, మమకారాలు ఆశాపాశాలు వీడరా, నిప్పులాంటి నిజాల్ని తెలుసుకోరా, మమకారాలు ఆశాపాశాలు వీడరా, నిప్పులాంటి నిజాల్ని తెలుసుకోరా. అడుగు ముందుకెయ్యి నీ అర్ధాంగితో, అడుగు ముందుకెయ్యి నీ అర్ధాంగితో, కొంగ్రొత్త జీవితానికి నాంది పలకరా, కొంగ్రొత్త జీవితానికి నాంది పలకరా. అందరి వాడవు హాయిగా జనులతో సాగిపోరా, అందరి వాడవు హాయిగా జనులతో సాగిపోరా, జీవన పరమార్థం తెలిసి సాగిపోరా, జీవన పరమార్థం తెలిసి సాగిపోరా, నువ్వు సాగిపోరా. హితుడా సన్నిహితుడా, హితుడా సన్నిహితుడా, నా సన్నిహితుడా, నా సన్నిహితుడా, నా సన్నిహితుడా.